హలో ఎవ్రీబడి. వీలోకలైజ్ క్యూ నుండి అయితే ఎక్సలెంట్ ఆపర్చునిటీ స్కౌట్ సెర్చ్ క్వాలిటీ రేటర్‌కి అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో, ఇదైతే ఫ్రీలాన్స్ వర్క్, రిమోట్ వర్క్ చక్కగా ఇంట్లో కూర్చొని అయితే వర్క్ చేసేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఏఐ సర్వీసెస్ డేటా వాలిడేషన్ అయితే ఈ వర్క్‌లో ఉంటుంది. సో, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెర్చ్ క్వాలిటీ రేటర్ అంటే ఏంటి? సో, ఇదొచ్చేసి ఎవరైనా ఆన్‌లైన్‌లో ఏదైనా ఫ్యూ కీవర్డ్స్ యూజ్ చేసి ఏదైనా టైప్ చేశారనుకోండి, మీరు ఇమాజిన్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం టైప్ చేస్తున్నారు ఫుల్ సెంటెన్స్‌గా అని చెప్పేసి. వాళ్ళు ఫినిష్ చేసే ముందు మీరైతే ఆ సెంటెన్స్ ఏంటో తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వి లోకలైజ్ ఈస్ సీకింగ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఫ్రమ్ ఇండియా టు హెల్ప్ సపోర్ట్ అవర్ క్లయింట్స్ ప్రాజెక్ట్స్ అయితే సెర్చ్ క్వాలిటీ రేటర్ అని ఇచ్చారు. సో, ఇంగ్లీష్ స్పీకర్స్‌నైతే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు ఇండియా నుండి. అండ్ ఇన్ దిస్ పొజిషన్ యూ విల్ యూజ్ యువర్ యూనిక్ గిఫ్ట్స్ ఫర్ అండర్‌స్టాండింగ్ పీపుల్స్ ఇంటెన్షన్స్ టు ఇంప్రూవ్ ద ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు. సో, మీరైతే ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ఎక్స్‌పీరియన్స్‌నైతే మీరైతే ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఏఐ డేటా వాటినైతే డెవలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూ విల్ ప్రొవైడ్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ రేటింగ్స్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ రూల్స్ అండ్ కన్వెన్షన్స్ అని ఇచ్చారు. అప్లై టుడే అని ఇచ్చారు. ఇక్కడ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే జాబ్ టైటిల్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఇండియా, సెర్చ్ క్వాలిటీ రేట్ అని ఇచ్చారు. లొకేషన్ అయితే రిమోట్, ఇది మోస్ట్ బి బేస్డ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. హవర్స్ చూసుకున్నట్టయితే మినిమం 10 అవర్స్ వర్క్ చేయాలి అండ్ అప్ టు 25 అవర్స్ పెర్ వీక్ అయితే ఉంటుంది. అండ్ సెట్ యువర్ ఓన్ షెడ్యూల్ అని ఇచ్చారు. సో, మీకు నచ్చిన టైంలో అయితే మీరు వర్క్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే అవైలబుల్‌గా ఉంటారో అప్పుడు. మీరు వీకెండ్స్‌లో అవైలబుల్‌గా ఉంటారా? ఈవినింగ్స్‌లో అవైలబుల్‌గా ఉంటారా? అప్పుడైనా వర్క్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేరియబుల్ బేస్డ్ ఆన్ టాస్క్ అని ఇచ్చారు. వేరియబుల్ పే రేట్ అయితే ఉంటుంది మీకు. అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ స్టార్ట్ డేట్ చూసుకున్నట్టయితే యాస్ సూన్ యాస్ పాసిబుల్ అని ఇచ్చారు. సో, వెంటనే మీరైతే జాయిన్ అవ్వడానికైతే ఉంటుంది కాబట్టి వెంటనే జాయిన్ అయ్యేలా ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ టైప్ ఇచ్చారు. ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్ట్ అని ఇచ్చారు. దిస్ వర్క్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్స్ నీడ్స్ అని ఇచ్చారు. సో, వాళ్ళకి ప్రాజెక్ట్ ఉన్నప్పుడైతే ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ వీక్లీ అవర్స్ మే వేరీ అని ఇచ్చారు. అండ్ ఇఫ్ యూ ఆర్ కరెంట్‌లీ వర్కింగ్ ఆర్ హావ్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు. సో, మీరు యాడ్స్ క్వాలిటీ రేటర్‌గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టయితే కరెంట్‌లీ ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నట్టయితే మీరు ఎలిజిబుల్ కాదు అని వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్టయితే నేటివ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే పక్కా ఉండాలి. స్ట్రాంగ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ పాపులర్ కల్చర్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. అండ్ మస్ట్ బి డెడికేటెడ్ ఓన్లీ టు సెర్చ్ క్వాలిటీ రేటింగ్ ప్రోగ్రామ్ అండ్ నాట్ అదర్ సెర్చ్ ఆర్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్స్ అని ఇచ్చారు. మస్ట్ నాట్ హ్యావ్ కరెంట్ ఆర్ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ అని ఇచ్చారు. మీకైతే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండకూడదు యాడ్స్ క్వాలిటీ రేటర్‌గా. అండ్ ఇక్కడ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ సెర్చ్ క్వాలిటీ రేటింగ్ అండ్ హ్యావ్ ఇట్ టెస్టెడ్ టు క్వాలిఫై ఫర్ ద రోల్ ఈస్ ఓకే టు అప్లై అని ఇచ్చారు. అండ్ మస్ట్ బి ద ఓన్లీ వన్ ఇన్ యువర్ హౌస్ హోల్డ్ వర్కింగ్ యాస్ ఎ సెర్చ్ క్వాలిటీ రేటర్ అని మీ హౌస్‌లో ఒక్కరే వర్క్ చేయాలి దీనికైతే. అండ్ వెబ్ సావీ అండ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఎ ఫాస్ట్ పేస్డ్ ఎన్విరాన్మెంట్ అని ఇచ్చారు. ఎక్సలెంట్ ఆన్‌లైన్ రీసెర్చ్ స్కిల్స్ అయితే ఉండాలి మీకు. అండ్ రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అయితే ఉండాలి. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ అయితే ఉండాలి. అండ్ వీళ్ళు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని అయితే మీరైతే ఫాలో అవ్వగలగాలి ఇంగ్లీష్‌లో అయితే. అండ్ మస్ట్ సైన్ ఇన్ నాన్ డిస్క్లోజర్ అగ్రీమెంట్ అయితే మీరు సైన్ చేయాలి క్లయింట్ కాన్ఫిడెన్షియాలిటీ కోసం. అండ్ ఇక్కడ మస్ట్ పాస్ ట్రైనింగ్ అండ్ రిగరస్ క్వాలిటీ టెస్ట్ అని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ అండ్ క్వాలిటీ టెస్ట్ అయితే మీరు క్వాలిఫై అవ్వాలి. డిజైన్డ్ బై క్లయింట్ బిఫోర్ స్టార్టింగ్ వర్క్ అని ఇచ్చారు. వర్క్ స్టార్ట్ చేసే ముందు అయితే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత క్వాలిటీ టెస్ట్ అయితే మీకైతే ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని ఇచ్చారు. సో, బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ ప్రొఫెషనల్ ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. ఏ డిగ్రీ చేసినా కూడా. అండ్ ప్లీజ్ అప్లై విత్ యువర్ జీమెయిల్ అడ్రస్ టు కంప్లై విత్ క్లయింట్ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు. మీ జీమెయిల్‌తో అయితే ఇక్కడ అప్లై చేయమంటున్నారు. అప్లై ఫర్ దిస్ జాబ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకైతే నెక్స్ట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సబ్మిట్ యువర్ అప్లికేషన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ దాంతో అప్లై చేసేసుకోవచ్చు. లేదు అంటే లైట్ అండ్ ఇక్కడ రెజ్యూమే ఆర్ సీవీ అటాచ్ చేసేయండి. సో, మీకైతే రెజ్యూమేలో అక్కడ స్కిల్స్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ చూసారు కదా! దాంట్లో అయితే ఏమేమి స్కిల్స్ ఉన్నాయో అవైతే అప్డేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఇవ్వండి. కరెంట్ లొకేషన్ ఇస్తే ఇవ్వచ్చు. లేదంటే లేదు, ఆప్షనల్ ఇది. కరెంట్ కంపెనీ ఏదైనా వర్క్ చేస్తే. అండ్ ఇక్కడ లింక్స్ ఇవ్వండి. లింక్డ్ఇన్ ఇఫ్ నాట్ ఎంటర్ నాట్ అప్లికేబుల్ యూఆర్ఎల్ అని ఇచ్చారు. సో, మీకు లేకపోతే ఎన్ఏ పెట్టేసేయండి. గిట్‌హబ్ యూఆర్ఎల్ ఉంటే ఇవ్వండి. పోర్ట్‌ఫోలియో ఏదైనా ఉంటే ఇవ్వండి. అదర్ వెబ్‌సైట్ ఏదైనా ఉంటే ఇవ్వండి. రిజిస్టర్డ్ విత్ వీలోకలైజ్ అని ఇచ్చారు. హావ్ యూ రిజిస్టర్డ్ ఆర్ వర్క్డ్ ఆన్ ఎనీ వీలోకలైజ్ ప్రాజెక్ట్ ప్రీవియస్‌లీ అంటే మీరు ఇంకా ఏమైనా ప్రీవియస్‌లీ వర్క్ చేసి ఉంటే ఇక్కడ యెస్ ఇవ్వచ్చు. లేదంటే నో ఇవ్వచ్చు. అండ్ ఇఫ్ యెస్ ప్లీజ్ లెట్ అస్ నో ఒక్టా ఐడీ ఆహ్,
ఈమెయిల్ అడ్రెస్. సో ఇట్ హెల్ప్స్ అస్ రిట్రైవ్ యువర్ ప్రొఫైల్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీ ఐడి ఇచ్చేసేయండి ఒకవేళ వర్క్ చేసి ఉంటే. వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ అంటే ఇక్కడ ఇవ్వండి. రెస్పాన్స్ అండ్ ప్రాజెక్ట్ కంపెన్సేషన్ ఇండియా అని ఇచ్చారు. పే బై టాస్క్ అని ఇచ్చారు. సో మీకు అప్రాక్సిమేట్లీ $3 పర్ అవర్ అయితే వీళ్ళు పే చేస్తారు. అండ్ ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎస్ అయితే ఇవ్వండి, యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి. జీమెయిల్ అడ్రస్ రిక్వైర్మెంట్స్ అని ఇచ్చారు, మీరు యాడ్ చేసాను ఇచ్చేసేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే మీకు రాసేయచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే జెండర్, రేస్, వెటరన్ స్టేటస్ ఇవ్వండి. అండ్ ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసేసి సబ్మిట్ చేసేయండి అప్లికేషన్ అయితే. అప్లికేషన్ సబ్మిట్ చేయగానే వాళ్ళైతే మీకు మెయిల్ చేస్తారు. ఫర్దర్గా డీటెయిల్స్ అన్నీ అయితే మెయిల్ త్రూ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో ప్రతిదీ అయితే చెక్ చేస్తూ ఉండండి ఎప్పటికప్పుడు. స్పామ్ ఫోల్డర్లో కూడా చెక్ చేస్తూ ఉండండి. స్పామ్ ఫోల్డర్ని మాత్రం లీడ్ చేయొద్దు, అప్పుడప్పుడు స్పామ్లోకి వెళ్ళిపోతాయి మెయిల్స్. సో తప్పకుండా అప్లై చేయండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రీలాన్స్ వర్క్, మీకు నచ్చిన టైంలో వర్క్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. హౌస్ వైఫ్స్ కానీ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే ఇంట్లో నుండి బయటకి వెళ్ళకుండా ఉన్నారో వాళ్ళు తప్పకుండా దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ మీ ఫ్రెండ్స్, మీ సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అలా వెళ్ళే ముందు ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.